హలో నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ కమ్మరి వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్కారం అండి. అన్న చూసుకున్నట్టయితే ఇప్పుడు జోరుగా వార్తలు సాగుతా ఉన్నాయి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పేసి బయట అంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఉప ఎన్నిక అనేది ఎట్లన్నా తప్పకుండా జరుగుతుంది. దాంట్లో సందేహం అనేది ఏమీ లేదు. మీరు అడగదలుచుకున్నది ఏంటి? అంటే దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు సమస్య దానం నాగేందర్ అని కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ అనేది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నంబర్ 1 ఉంది, నంబర్ 1 ఉంటుంది. మళ్ళీ ఎవరు కాంగ్రెస్ ప్రతినిధులు నిలబడ్డా కాంగ్రెస్ తప్పకుండా జెండా ఎగరేస్తుంది. గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా మరి దానం నాగేంద్ర. అప్పట్లో మాకు రూలింగ్ అనేది లేకుండే. మా రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ తీసుకొచ్చి మేము సీఎం గారు అయినందుకు ఇప్పుడు మాకు ఖైరతాబాద్లో కంపల్సరీగా మేము జెండా ఎగరేస్తాం కాంగ్రెస్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒక జోరు మీద ఉన్నది. అదే జోరు ఇక్కడ ఖైరతాబాద్ లో కూడా సాగిస్తుందంటారా? తప్పకుండా 100% అదే జోరు సాగిస్తుంది. కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది ఈ టికెట్ కూడా 100%. అంటే మరి కాంగ్రెస్ మీద కొంచెం వ్యతిరేకత చాలానే ఉన్నది. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మాత్రం గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బయట కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది మీరు అంటున్నారు కానీ ఎవరైతే మా ముంగట ఏం లేదు. కాంగ్రెస్ బాగా చేస్తుంది. ఇంకా మళ్ళీ వచ్చే ట్రంప్ కూడా కాంగ్రెసే ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ చేస్తారు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మెల్లిమెల్లిగా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ అప్పుల్లో కుప్పలో పెట్టేసిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు మెల్లిమెల్లిగా పైకి తీసుకొస్తున్నారు. అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? దానికి అధిష్టానం అనేది ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడతాం. కాంగ్రెస్కి అయితే తప్పకుండా మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఎట్లనైనా గెలిపించుకుంటాం. అంటే పార్టీ ఫిరాయింపుల కేసులో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్న పరిస్థితి. ఈ 10 నియోజకవర్గాలు కూడా ఈ 10 నియోజకవర్గాల్లో వాళ్ళు పాగా చేసి గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి బయట వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు ఓటేస్తారు. ఇది జనాలే ఎన్నుకుంటారు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తే కాంగ్రెస్ ఓటేస్తారు. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఖైరతాబాద్ కైవసం చేసుకుంటుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన పనులే కానీ దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి పని చేయలేదని చెప్పేసి కూడా బయట వస్తున్నమాట. దీనికి ఏం చెప్తారు? గతంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చేసిండు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సీటు రాని సందర్భంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిండు. కానీ ఆయనకు పోయేటటువంటి గత్యంతరం ఏం లేకుండే. సీటు రావాలి, నేను హైదరాబాద్ ప్రజలకు సేవ చేయాలనే భావనతోనే పోయిండు. కానీ నేను ఆ పార్టీ ఈ పార్టీ అని పోలే. ఆయన కాంగ్రెస్ లా కూడా పట్టున్నది ఆయనకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఆయన ఇప్పుడు ఎవరికి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని 100% ఎన్నుకుంటారు ఖైరతాబాద్ ప్రజలు. ఖైరతాబాద్ అభివృద్ధి పరిస్థితి ఏందన్నా మరి? 100% బాగా చేస్తారు. అభివృద్ధి చేసిన వాళ్ళకి తెలుస్తుంది అది. ఇప్పుడు కూర్చొని ఏదో మాట్లాడుతుంటారు కాదు. పనులు తీసుకునేటోళ్ళు పోతున్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు, పనులు తీసుకుంటున్నారు, పనులు చేపించుకుంటున్నారు. మరి అట్లాగని మా విజయరెడ్డి ఖైరతాబాద్ కార్పొరేటరు, ఆమె కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఆమె కూడా ఎన్నో పనులు చేస్తుంది. పీజీఆర్ గారి ముద్దు బిడ్డ విజయరెడ్డి, ఆమె ఎంతో మంచిగా చురుగ్గా ఖైరతాబాద్లోనే ముందే ఆఫీస్ పెట్టుకుంది. అట్లాగే ఏమన్నా సమస్యలు ఉంటే మమ్మల్ని కూడా ఆమె తీసుకొని వెళ్ళి ఇవన్నీ మనం చేద్దామని మమ్మల్ని కూడా తీసుకొని పోయి చక్కగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తున్నారు. దానం నాగేందర్ గారి పరిస్థితి అయోమయంలో ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు బయట అంతా. మరి దీనికి ఏం చెప్తారా? బయట అనే వాళ్ళది మీరే నిండొచ్చు కానీ మాకైతే తెలియదు. 100% దానం నాగేందర్ గారు కూడా మంచి గట్టి దాంట్లోనే ఉన్నారు, పొజిషన్లోనే ఉన్నారు. మళ్ళీ అట్లాగే విజయరెడ్డి గారు కూడా పొజిషన్లో ఉన్నారు. ఒకటి చూసేది ప్రజలు ఏంటంటే ఇప్పుడు టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేద్దామని చూస్తున్నారు తప్పించి ఇంకొకటి ఏం లేదు. నాగేందర్ గారు అదని, విజయరెడ్డి గారు ఇదని అది కాదు. కాంగ్రెస్ ను ఎట్లాగూ తప్పకుండా గెలిపిద్దామనే భావనతోనే ఉన్నారు. కానీ ఈ ఎవరికి టికెట్ ఇస్తుందో అది అధిష్టానము పిసిసి గారు ఇస్తారు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ తరఫు నుంచి ఎవరికి టికెట్ కేటాయిస్తారో వాళ్ళకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ఈ 2 ఏళ్లలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మొన్న చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి గెలవలేదు నవీన్ యాదవ్ గారు ఓన్ ఇమేజ్ తోటి గెలిచిండని కూడా బయట అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ కూడా నిల్చున్నారు, ఎంఐఎం నుంచి కూడా నిల్చున్నారు. అట్లాగే
ఇతర పార్టీల నుంచి నిల్చున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఉండే పట్టుకనే, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండే పట్టుకనే, కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసే నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నారు. లేకపోతే అది కాని పని. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మంచోరే, మళ్ళీ దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఉంది. మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చేసిన మంచి పనుల వల్ల, ఆయన చేసే అభివృద్ధి వల్ల 2 సంవత్సరాల నుంచి ఎన్నో పనులు చేసుకుంటారు. గిట్టని వాళ్ళు ఎన్నో అంటుంటారండి, ఏదో చెప్తుంటారు. ఏమని కాంగ్రెస్ ఏం చేస్తలేదు, అయిపోయింది దాని పని, ఇది అయిపోయిందని. ఏది అయిపోయిందో మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏది ఉన్నదో ఏది అయిపోయిందో మీరు చూస్తున్నారు. అట్లానే మేము కాంగ్రెస్ పార్టీని ఖైరతాబాద్ లో తప్పకుండా తెచ్చుకుంటాము. మాకు విభేదాలు ఏమి లేవు. అధిష్టానం టికెట్ కాంగ్రెస్ కు ఎవరికి ఇస్తే వాళ్ళకి గట్టి ఫైట్ ఇచ్చి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ గెలిపించుకుంటాం. నవీన్ యాదవ్ లాంటి క్యాండిడేట్ మళ్ళీ ఇక్కడ ఖైరతాబాద్ కు దొరుకుతారంటారా? తప్పకుండా మా ఖైరతాబాద్ నుంచే 4 కాన్స్టిట్యున్సీలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో 4 ఉండే. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ లేరు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఇదే జూబ్లీస్ కూడా కానీ, మళ్ళీ అక్కడ షేక్పేట్ కానీ, ఇక్కడ కుకుటపల్లి కానీ, అట్లా 4 కాన్స్టిట్యున్సీలు కూడా ఇళ్ళకెళ్ళే డివైడ్ అయినాయి. తప్పకుండా కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు శిశువులు అందరూ ఖైరతాబాద్ లోనే ఉన్నారు. తప్పకుండా నాయకులు, గట్టి నాయకులు ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ ను కైవసం చేసుకుంటారు. సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్తా ఉన్నది. మరి ఈ సంక్షేమ పథకాలు చూసుకున్నట్టయితే అంతంత మాత్రమే అని చెప్పేసి బయట అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారన్న? ఇప్పుడు మీకు తెలిసిందే, బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్ప చేసి పెట్టింది. మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు వచ్చే ఆదాయం ఎంత ఉంది, దాంట్లోకి వెళ్ళి అప్పు ఎంత కడుతున్నా అవన్నీ చెప్పిండు కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ చూసుకుంటూ ఒకటి లేక ఒకటి అమలు చేసుకుంటూనే వస్తుండు. చేయకుండా ఏం లేదు. మొన్న ఒకటి కూడా చెప్పిండు కదా, 2500ది కూడా నేను తప్పనిసరి త్వరలోనే నేను శాంక్షన్ చేస్తాను, అది కూడా చెప్పిండు. ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు. ఇంకొక 6 months లోపల ఇవన్నీ అమలు అయిపోతాయి. ఆయన 6 వాగ్దానాలు ఇచ్చిన 6 కూడా కంపల్సరీ చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తొస్తాయి తప్పితే మిగతా టైంలో అసలు ఏం గుర్తుకురావని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే అంటే ఇప్పుడు ఖైరతాబాద్ ఉంది. ఖైరతాబాద్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు అవుతుందా? అదైతే అయితలేదు కదా ఆయన చెప్పినందుకు. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఆ మాట. ఇప్పుడైతే ఏదైతే బై ఎలక్షన్స్ ఉన్నాయో దేని గురించి జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఇప్పుడు నవీన్ యాదవ్ది బంజారాహిల్స్ లో జూబ్లీస్ లో జరిగింది, అది దేని గురించి జరిగిందో అది కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్ల గురించే నేను మాట్లాడేది మీతో. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, అవి కావు కదా ఇవి బై ఎలక్షన్స్. తప్పకుండా మేమే గెలుస్తున్నాం బై ఎలక్షన్లో. అంటే ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి గట్టి ధీమాతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీకు తెలిసిన విషయమే. అది మేము సీఎం గారు పిలిచినందుకు మేము కండువా కప్పుకున్నాం తప్పించి మేము పార్టీలో పోలేము కదా అని చెప్తున్నారు. ఆ పార్టీ జెండా కూడా మాది ఏంటంటే అదొక నేషనల్ ఫ్లాగ్, అది తప్పించి అది కాంగ్రెస్ కండువా కాదు. సీఎం గారు మర్యాద పూర్వకం పిలిచినందుకు మేము 10 మంది పోయినాము. వీళ్ళు ఫ్లెక్స్ గా కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు బై ఎలక్షన్లు వీళ్ళిద్దరు గురించి జరుగుతున్నాయి. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు 100% అండి, 100% కాంగ్రెస్ గెలుస్తుంది. మళ్ళీ వచ్చే టర్మ్ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ అప్పులను కూడా మెల్లిమెల్లిగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని తగ్గించుకుంటూ వస్తుండు. ఫుల్ ఫ్లెజ్ గా వచ్చే 5 సంవత్సరాల పరిణామంలో మనకు కంపల్సరీ ఫుల్ ఫ్లెజ్ గా అందరికి, ప్రజలకు అందరికి అన్ని సదుపాయాలకు అన్ని అందుతాయి. కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పాలన బాగానే ఉంది. ఇప్పుడు రైతులకు బోనస్ ఇస్తున్నాడు, మళ్ళా అది మంచిగానే నడుస్తుంది. రేషన్ కార్డులు ఇచ్చిండు, పెన్షన్లు అంటే చెప్పిండు కానీ ఇయ్యలేదు. అది ఇంకా అన్ని ఫ్రీ ఇవ్వాలంటే కూడా గవర్నమెంట్ లో కూడా అమౌంట్ కావాలి. ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పుడు అందరికి రైతు రుణమాఫీ చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. కనీసం 30% కూడా కాలేదు అని చెప్పేసి. అంటే అప్పుడు కేసీఆర్ ఎవరికైతే చేసిండో అవే ఎక్కువ పర్సెంట్ అయినాయి, కొత్త వాళ్ళకి తక్కువైనాయి. ఏమైతే అంటే రేషన్ కార్డు బేస్ లేదన్నాడు. రేషన్ కార్డు సపరేట్ ఉంటే ఇస్తాను కానీ అది ఇచ్చినాడు. హోమ్ పాస్బుక్ సపరేట్ ఉంటుంది. రేషన్ కార్డులో ఒకటే పేరు ఉంటాయి, ఒకటే దాంట్లో వచ్చింది. నీ పేరు నా పేరు ఒకటే దాంట్లో ఉంది. ఒక 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది అందరికి. 2 లక్షలు అంటే కొంతమంది ఇదే చెప్తుండే కదా, కంబైన్డ్ ఫ్యామిలీ ఉండి పాస్బుక్ సపరేట్ ఉంటే మాఫీ చేస్తా అన్నాడు. కానీ అసలు చేయలేదు. చాలా ఉంటారు ఊరికో 10% ఉంటారు. తర్వాత 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలే, అవి అమౌంట్ కడితే చేస్తా అన్నాడు కానీ అవి కొంత కట్టిండ్రు కానీ చేయలేదు. 2 లక్షలు కాదు, కనీసం 30,000 ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు బయట. మరి అవి అయితే అయినాయి చాలా ఎక్కువ. ఎవరిదో మిస్టేక్ అయిండొచ్చు కానీ పాత కేసీఆర్ అయినప్పుడు 2 లక్షల లోపల అయిన వాళ్ళు చాలా మంది అయినాయి. ఈ కంబైండ్ ఉన్న వాళ్ళకి కొంత ఏమైనా ఫాల్ట్ ఉంటే ఏమైనా అయ్యలేవు అంతేగాని రుణమాఫీ అయింది కానీ అది పెద్ద సక్సెస్ కాలే.
ఇది సక్సెస్ అంటే ఇప్పుడు అయినోడు ఎవరు చెప్పుకోడు, కానోడు 100 మందికి చెప్తాడు. ఇప్పుడు రైతు భరోసా పరిస్థితి ఏంటి మరి? రైతు భరోసా ఇప్పుడు కేసీఆర్ 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తున్నా అని చెప్పేసి గొప్పగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఎఫెక్ట్ ఏం పడతలేదు, ఎందుకంటే ఈ బోనస్ ఇస్తున్నాడు కదా 500, దాని నుండి రైతు భరోసా పెద్ద ఎఫెక్ట్ ఏం పడతలేదు. అది ఏం పడ్డా పెద్ద రైతులకు పడుతుంది. అయ్యబ్బాయి కదా అన్న ఆశపడుతున్నారు వాళ్ళంతే. 30-40 ఎకరాలు ఉన్నారు. కేసీఆర్ 100 ఎకరాలు ఉన్నాను కూడా రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అందరికి వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వచ్చింది రైతు భరోసా. మొన్న తొలతసారి కొంతమంది కట్ చేసిండు, ఇండైరెక్ట్ గా చేసిండు. మొన్న అందరికి వచ్చినాయి, 100 ఎకరాలు ఉన్నవని కూడా వచ్చింది. కరెంట్ ఎట్లుంటుందా మరి? ఊళ్ళల్లో మంచిగా ఉంటుందా? పర్వాలేదు, అప్పటంతా ఇది ఉండదు, కొద్ది తక్కువనే ఉంది, కొద్ది తక్కువనే ఉంది. కేసీఆర్ దాంట్లో ఏమైతుందంటే అప్పుడు ఒక ఏకచక్రాధిపత్యం, అంటే ఒకటే లీడరు, వాళ్ళు చెప్పిందంటే అన్ని అవుతుండే. ఈ కాంగ్రెస్ ఎట్లా అంటే 16 ఉపనాథులు పోయి దాంట్లో కలుస్తాయి చూడు. ఇప్పుడు నాతోన కాదు అనుకో పైరవి, నీతోనికి వస్తారు. నీతోన కాదు, ఇప్పుడు సీఎం తోన కాకపోతే బట్టి అంటారు, బట్టి కాకపోతే ఉత్తమ్ అంటారు, ఉత్తమే కోమటి. ఈ రూట్లు చాలా ఉండేది. ఇది సముద్రం. కాంగ్రెస్ తొలత నుండి ఇంతే. ఇది మేము కూడా 3 తరాల నుండి కాంగ్రెస్, మా నాయన కానుంటి. మేము చిన్నారెడ్డి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీయే కానీ మేము గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చేసి గొప్పగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ అయితే లేవు, సక్సెస్ లేవు. విలేజ్ లో అనుకున్నంత సక్సెస్ అయితే లేవు, అనుకున్నంత అయితే లేవు. అవి కొంతమంది ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది లేదు, కానీ ఆ గ్యాస్ ది పెద్దగా అయితే అంత వస్తలేదని అంటున్నారు. గురించి ఏమంటారు మరి ఊళ్ళో? సన్న బియ్యం తీసుకుంటున్నారు, కానీ తీసుకున్నా చాలా మంది అమ్ముకుంటున్నారు. మళ్ళీ అమ్ముకుంటున్నారు. ఏ అంటే కంట్రోల్ బియ్యం అవి ఇవి అన్ని కలుస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, సన్న బియ్యం మిల్లర్స్ కూడా దాంట్లో 30% నూకనే కలుపుతున్నారు. మంచిగా వస్తలేవు. అవి ఏం చేస్తారు, ఇప్పుడు సోనా కలుపుతారు, ఆర్ఎన్ఆర్ కలుపుతారు, కేఎన్ఎం కలుపుతారు. ప్రతి ఒక్క సన్న బియ్యం ఒకటే తన కలిపేస్తారు. లాటు వేసి నూకలు కలిపి గవర్నమెంట్ కి ఇస్తారు. అది నడుస్తుంది. అది మీరు గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసినారు, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. మీకు ఏది బాగా అనిపించింది? కేసీఆర్ పైన మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్న కేసీఆర్ తోన మంచి పనులు చేసాడు. రాజశేఖర రెడ్డి ఏం చేసిండో అదే కేసీఆర్ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి పని లేదంటే ఒక ప్రౌడ్ మీద ఓడిపోయిండు. నేను కుక్కర్ నిలబెడితే గెలుస్తా అనే దిమాల వాడు. ఎగ్జాంపుల్ మాతోనే 3-4 కాన్స్టిట్యున్సీలు ఆయన క్యాండిడేట్లు మారితే గెలుస్తాడు. కృష్ణారావు గెలుస్తాడు టీఆర్ఎస్ ఉంటే. కొల్లాపూర్ మినిస్టర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నావు. కల్వకుర్తి ఉంది ఒకటి, అది అంతే, క్యాండిడేట్ మారిస్తే గెలుస్తాడు. ఒకటి మతంగా 2-3 ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వాళ్ళు, అక్కడ అన్ని చోట్ల కూడా ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం వ్యక్తిగతంగా చెప్తున్నా, వాళ్ళు ఓడిపోవాలి. ఎందుకంటే ఓసారి చెయ్యాలి అట్లా. ఒకసారి దానంకి చేసిండ్రు. టీడీపీ నుండి కాంగ్రెస్ వస్తే రాజశేఖర రెడ్డి జమానాలో ఓడిపోయారు. అట్లా ఓడగొట్టాలి, పార్టీ మారకుండా ఉంటారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఎన్నో అనుభవించిండు శ్రీనివాసరెడ్డి. టీఆర్ఎస్ లా అనుభవించి అలా కాంగ్రెస్ కి వచ్చిండు. ఏమైంది, ఊకబడ్డాడు. టీఆర్ఎస్ నుండి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళందరూ ఊకనే పడ్డారు. వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి వస్తలేదు లోకల్లా. ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్, వాళ్ళ సంజయ్ ఉన్నాడు ఆపోజిట్, మాతో కృష్ణమోహన్ ఉన్నాడు, వాళ్ళంతే కిరికిర్లే. కానీ వీళ్ళు ఓడిపోవాలి. మా వ్యక్తిగత అభిప్రాయం, నమ్మక ద్రోహం చేసినందుకు ఓడిపోవాలి. అంటే ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పోతా అంటే ఇది పద్ధతి కూడా కాదు. అంతే కదా, నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడానికి ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా మీరు ఏం చెప్తారు? అది మంచి పద్ధతి కాదని చెప్తాం. ఓడినా గెలిచినా దాని మీద గెలిచినాం, రిజైన్ చేసిపోవాలి. మహిళలు ఏమనుకుంటా ఉన్నారే, మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం అని చెప్పేసి గొప్పగా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉండరు, వాళ్ళు ఆడికే సంతోషపడుతుండరు. రేపు ఓట్లు వచ్చే వరకు అంటే మా ఊళ్ళో చూస్తాం కదా, వీళ్ళు పక్కా కాంగ్రెస్ కి వేస్తారు అనేది ఏం లేదు. ఇలా 2 లక్షల మాఫీ అయినాడు కూడా కాంగ్రెస్ కి వేస్తాడు అనేది లేదు. కానీ రానోడు మాత్రం వేయడు. వచ్చినోడే వాడేం చేసి అందరు పుణ్యాన్ని గవర్నమెంట్ చేసింది అంటారు. మేము 4,000 కాదు 10,000 చేసినా వేసినట్టు వేస్తాడు, ఏనోడు వేయడు. వాడు ఏ పార్టీ మీద ఉంటాడో ఆ సింపతికి ఏ పార్టీ ఉంటాడు. ఈ నార్మల్ పబ్లిక్ ఉంటారు, అంటే విలేజ్ లో నేను చెప్పేది కొంతమంది ఉంటారు, 30-40% ఉంటారు. వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ గెలుస్తారు. అంతేగాని ఈ పార్టీ వాళ్ళు నీవు 10,000 వాడు పెన్షన్ ఇచ్చినా వేయరు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే మనం ఏం పెద్ద కదా, ఎప్పుడు రేవంత్ రెడ్డి తిట్టుకుంటూనే ఉంటాడు. అది బంద్ చేసుకోవాలి.